కట్టారో గత ప్రభుత్వంలో అది పరిశీలించడం జరిగింది. ఇక్కడ మొత్తము 300 ఇండ్లు స్టార్ట్ చేసిండ్రు. దాంట్లో ఒక 48 ఇండ్లు ఓన్లీ ప్లింత్ లెవెల్లోనే ఉన్నాయి, అంటే ప్రిమిటివ్ బేస్మెంట్ లెవెల్లోనే ఉన్నాయి. ఇంకా 252 ఇండ్లు అంటే స్లాబ్స్ అయిపోయి, ప్లాస్టరింగ్ అయిపోయి, ఫ్లోరింగ్ కూడా అయిపోయి, విండోస్, డోర్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ వర్క్, కలరింగ్ చేయాల్సిన పని ఉంది. సో ఇవి మొత్తం ఇప్పుడు అంటే 2-3 సంవత్సరాల నుండి యూటిలైజేషన్ లేక అంతా అంటే పిచ్చి మొక్కలు మొలిసి ఇదంతా ఉన్నాయి. దీన్ని మరి రాబోయే కాలంలో గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ తీసుకొని మరి మా ఖానాపూర్ శివారుకు వస్తుంది కాబట్టి ఖానాపూర్ కాలూరు డివిజన్ నెంబర్ 1 వాళ్ళకు ఇవి అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీంట్లో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో మీకు అందరికీ కూడా తెలుసు, దీంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు. సో ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళ పాత డ్యూస్ క్లియర్ చేస్తూ మరి పెండింగ్ వర్క్స్ కూడా ఇక్కడ అంతవరకే క్లోజ్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతనే బ్యాలెన్స్ అమౌంట్ డైరెక్ట్ లబ్ధిదారులకు ఇస్తారు. సో ఆ ప్రక్రియ ఇప్పుడు మనకు గవర్నమెంట్లో రెండో విడతగా ఉన్నది కాబట్టి దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ 250 ఇండ్లు తక్కువ ఖర్చుతో మరి ఆక్యుపెన్సీ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది తప్పకుండా గవర్నమెంట్ దృష్టి తీసుకొని పోయి దీన్ని తొందరగా యూటిలైజేషన్ చేస్తామన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే మన నియోజకవర్గంలో 3500 ఇండ్లు శాంక్షన్ చేసినాం, అవి వర్క్ కూడా నడుస్తూ ఉంది. చాలామందికి బిల్లులు కూడా పడుతూ ఉన్నాయి. సో ఇదేంటంటే ఎవరికైతే ప్లాట్ లేదు, ఇల్లు లేదో వాళ్ళకి అలర్ట్ చేస్తాం. సో దాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. నిజామాబాద్ పట్టణంలోని పాత గంజిని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ముప్ప గంగారెడ్డి గారు గత 20 సంవత్సరాల నుండి చెడిపోయినటువంటి ఆ సెంట్రల్ గడియారాన్ని బాగా చేశారు. 4 కల్లా ఒక గంటకు గంట మోగుతూ మరి టైంను సూచిస్తున్నటువంటి ఒక చరిత్ర, దానికి దగ్గర 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దాన్ని పరిశీలించి మరి అక్కడ ఈ గంజికి సంబంధించిన జాగా అంతా కూడా చుట్టూ కూడా మొత్తము ట్రేడర్స్ అనే ఆక్యుపెన్సీకి గురైంది. దాన్ని పరిశీలించడం జరిగింది. దాన్ని ఏ విధంగా దాన్ని డెవలప్ చేద్దాం అంటే మొత్తం ఎగ్జిక్యూటివ్గా కూరగాయల మార్కెట్ కొరకు పాపం పేదవాళ్ళు ఫ్రీగా అక్కడ కూరగాయలు అమ్ముకోవడానికి కావాల్సిన వసతులు ఎట్లా క్రియేట్ చేద్దాం అన్న దాన్ని మేము పరిశీలించడం జరిగింది. దాన్ని కూడా మ్యాప్ అవుట్ తీస్తూ ఉన్నారు. అది కూడా మరి మార్కెట్ కమిటీ మినిస్టర్ గారితో మాట్లాడి దాన్ని ప్రణాళిక ఏర్పాటు చేస్తాం.